హాయ్, ఐఎమ్ డాక్టర్ దీప్తి ఆత్మకూరి. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, చాలామంది నేను ఇంట్లోనే ఉంటాను డాక్టర్, ఆర్ నేను 9 to 5 జాబ్ చేస్తాను, ఆర్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్, నా ట్రావెల్ డిస్టెన్స్ ఎక్కువ లేదు, జస్ట్ 5 minutes పక్కనే మా ఆఫీస్, అండ్ నేను మొత్తం ఇండోర్స్లోనే ఉంటా, అయినా నేను ఎందుకు ట్యాన్ అవుతున్నా? ఇలా చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో వై ఐ ట్యానింగ్ లైక్ ఆన్ ఏ గ్రాడ్యువల్ బేసిస్, ఆర్ లైక్ ఎందుకు అట్లా అసలు మొత్తం పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది ఫేస్ పైన కానీ ఆర్ బాడీ పైన కానీ చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఫస్ట్ మనం కొన్ని రీజన్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, సన్లైట్ ఎక్స్పోజర్. సో డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండని అవసరం లేదు. సో చాలాసార్లు ఏంటంటే మనం కార్లో ట్రావెల్ చేసినప్పుడు కానీ, ఆర్ ఈవెన్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ విండో దగ్గర కూర్చున్నా సరే, ఆర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ 9 to 5 సిట్టింగ్ నియర్ ద విండోస్ ఇన్ ద ఆఫీస్, ఆర్ లైక్ సన్లైట్ పడే చోట. ఎందుకు అంటే యూవీ రేస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్యానింగ్ అండ్ ఏజింగ్ విండోస్లో నుంచి క్రాస్ అయ్యి మనకి డెఫినెట్గా ఎక్స్పోజర్ ఉంటుంది. యూవీ బీ రేస్ అనేవి వీటి నుంచి క్రాస్ అవ్వవు, అందుకే వాటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది మనం చూడం. బట్ ట్యానింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది వెన్ ఈవెన్ యూఆర్ ఇండోర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంట్లోనే ఉంటున్నాము అని చెప్పని మనం సన్ స్క్రీన్ పెట్టము. వాళ్ళు ఓన్లీ నైట్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు, మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వకుండా. దట్ ఈస్ ఆల్సో అ మిస్టేక్. మార్నింగ్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, కుకింగ్. సో చాలామంది ఆడవాళ్ళు ఆర్ మగవాళ్ళు ఎవరైతే లైక్ ఇన్ ద కిచెన్ వర్క్ చేస్తూ ఉంటారో చాలాసేపు ఆ వేడి ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయడం వల్ల చాలామందికి మనం పిగ్మెంటేషన్ ఇష్యూస్ చూస్తాం. ఆ వేడి వల్ల చాలామందికి ఎస్పెషల్లీ మంగు అనేది ఉంటుంది. ఆల్సో హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మంగు కొంచెం కామన్గా వస్తుంది, జస్ట్ వేడి వల్ల కాదు. ఇంకొక రీజన్ మెడికేషన్. మల్టిపుల్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, బీట్ సింపుల్ పెయిన్ కిల్లర్ ఆర్ లైక్ థైరాయిడ్ మెడికేషన్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్ ఆర్ PCOS ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్. మనం ఎప్పుడైతే టాబ్లెట్స్ అవి ఇవి తీసుకుంటున్నామో కొన్నిటికి మనకి డెఫినెట్గా పిగ్మెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ ఇండియన్ స్కిన్ టైప్ ఏంటంటే మనకి ఎక్కువ పిగ్మెంటేషన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది విత్ ఎనీ స్మాల్ ట్రిగ్గర్ ఆల్సో. నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకి హార్ష్ ఇండోర్ లైటింగ్. ఇప్పట్లో మనం LEDs అండ్ ఆల్ వాడుతున్నాం. సో డెఫినెట్లీ దే లుక్ ఎస్థెటిక్ అండ్ గుడ్, బట్ స్టిల్ లైక్ ఈ అడ్వాన్స్డ్ లైట్స్తో కొన్నిసార్లు హార్ష్ ఇండోర్ లైటింగ్తో మనకి పిగ్మెంటేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం బ్రౌన్ స్కిన్ కాబట్టి ఏ ట్రిగ్గర్ ఉన్నా సరే మనకి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం డార్క్గా, ఎస్పెషల్లీ మూతి చుట్టూ, కళ్ళ కింద, ఫోరెడ్ పైన అట్లా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మేజర్ కారణం ఈ మధ్య మనం చూస్తుంది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఎలా అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కానీ, రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి ఒక రకమైన పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా ఇట్లాంటి పిగ్మెంటేషన్ ఆర్ ట్యానింగ్ అవ్వచ్చు. ఇంకొకటి లైక్ నార్మల్గా జనరల్గా ఇండోర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే పింపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు గిల్లేస్తూ ఉంటారు, ఆర్ పోస్ట్ ఎగ్జీమా ఆర్ సోరియాసిస్ తర్వాతకి వచ్చే పిగ్మెంటేషన్ కానీ. సో ఇవన్నీ మీరు ఇండోర్స్ అవుట్డోర్స్తో సంబంధం ఉండదు, ఇవన్నీ జనరల్గా వచ్చే పిగ్మెంటేషన్ యాజ్ మన స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. సో ఇది మనకి అవాయిడ్ చేయాలి అంటే ఇంట్లో ఉండి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి గ్యాడ్జెట్స్ అవి ఇవి యూస్ చేస్తున్నారంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టి యూస్ చేయాలి. మరీ ఫేస్ పైనే పెట్టి ఫోన్ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ స్క్రోల్ చేస్తూ ఉండడం టూ మచ్ ఆఫ్ లైట్ ఎక్స్పోజర్ అవుతుంది. యూ కెన్ ఆల్వేస్ కన్సిడర్ బ్లూ లైట్ ఫిల్టర్స్ ఉన్న స్పెక్స్ కానీ, గాగుల్స్ కానీ యూ క్యాన్ యూస్. మీకు డార్క్ సర్కిల్స్ అవన్నీ ఎక్కువ ఉండి ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇంట్లో ఉన్నా సరే SPF పెట్టుకోవాల్సిందే. సో నేను బయటికి వెళ్ళట్లేదు కదా, నాకు ఎండ ఎక్స్పోజర్ లేదు కదా అని ఆపేయొద్దు. బికాస్ ఒక 10-15 minutes ఆఫ్ లైక్ నీకు ఎక్స్పోజర్తోనే చాలా వరకు ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటి బ్లాక్అవుట్ కర్టెన్స్ వాడాలి. మీకు పెద్ద విండోస్, ఫ్రెంచ్ విండోస్ లాగా ఉన్నాయి, దెన్ యూ హ్యావ్ టు యూస్ బ్లాక్అవుట్ కర్టెన్స్ సో దాట్ లైక్ మ్యాక్సిమం పాసిబుల్ టైం మీకు అంత ఎక్స్పోజర్ ఉండకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ నైట్ రొటీన్ కూడా మంచిగా ఫాలో అవ్వచ్చు. డే టు డే అయ్యే డల్నెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ మీరు ఇంట్లో ఉండే కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇన్ ద ఈవినింగ్ మంచి మాయిశ్చరైజర్ పెట్టి, కొంచెం మీరు నైట్ సీరమ్స్ కొంచెం యాక్టివ్స్ ఉన్న వల్ల పెడితే డెఫినెట్గా మనకి ఆన్ డే టు డే బేసిస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మల్టిపుల్ ఆప్షన్స్ వీ హ్యావ్ వెన్ వీ గో అవుట్ సైడ్, బట్ ఇండోర్స్ ఉన్నప్పుడు మాత్రం బేసిక్ కామన్ థింగ్స్ వీ నీడ్ టు ఫాలో. లాస్ట్ థింగ్ ఏంటంటే, మెడికేషన్ ఏం తీసుకుంటున్నారు అనేది మీ డాక్టర్కి కలిసినప్పుడు చెప్పాలి. ఓకే, ఇవన్నీ మేము వాడుతున్నాము, వీటి వల్ల ఏదైనా అవుతుందా అని చెప్పని. అండ్ ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టెస్ట్. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ మెన్షన్ అబవ్, దాంతో పాటు ఇఫ్ యూ ఫాలో గుడ్ లైఫ్ స్టైల్ వీ కెన్ సీ డెఫినెట్లీ డిఫరెన్స్. అండ్ ఇండోర్ ట్యానింగ్ అనేది మీకు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అయినా అవుతుంది అంటే there are definitely options like apart from skincare routine we suggest certain procedures also.
సో మీరు మీ డెర్మటాలజిస్ట్‌తో డిస్కస్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ ట్రై చేశాను. డెఫిషియన్సీస్, హార్మోనల్ చెక్ అన్నీ అయిపోయినాయి. అయినా టాన్ అవుతుంది. దెన్ వీ హావ్ టు డిగ్ డీపర్ అండ్ సీ వాట్ ఈస్ కాజింగ్ యూ.